అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈరోజైతే ఆంధ్ర స్టైల్ చేపల పులుసుతో వచ్చేసానండి. మా తూర్పు గోదావరి వాళ్ళు ఇలానే వండుకుంటారు. ఇది ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేసేయండి మీ ఇంట్లోనూ నా వీడియో చూస్తూ. అట్లానే చేపల శన ఉంటుంది కదండి, అది కూడా ఫ్రై ఎలా చేయాలో మీకైతే నేను చూపించేస్తాను. ఒకసారి అయితే చేపల పులుసు ఎలా తయారు చేసేస్తారో మీరైతే చూసేయండి. చేపలు చేయడం ఒక పెద్ద టాస్క్ అండి. నా వరకు అయితే నాకు 2 అవర్స్ పట్టిందండి నాకు ఈ చేపలు చేయడానికి. నేను ఈ షేప్లో అయితే చేప ముక్కలను అనేది కట్ చేసుకున్నాను. చూడండి ఎంత సన్నంగా ఉన్నాయో అంత సన్నంగా అయితే కట్ చేసుకోండి. నేను గుడ్లు సన్ని కూడా శుభ్రంగా అయితే వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లానే పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి. మసాలా వచ్చేసరికి జీలకర్ర, గసగసాలు, ధనియాలు, యాలకులు, లవంగీలు, ఒక చిన్న చెక్క. చేపల కూరలకు ఎప్పుడు కూడా మసాలా అనేది ఫ్రెష్గా వాడాలండి. ఇలాంటి ఒక పాత్ర అనేది తీసుకొని వెడల్పుగా ఉండాలి ఎప్పుడు కూడా చేపల కూరకి. అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు వేసుకుని, ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉప్పు అనేది వేసుకుని బాగా వేయించేసుకోండి. చింతపండు పులుసుని ఒక అరగంట పాటు అయితే నానపెట్టుకోవాలండి. అలా నానపెట్టిన చిక్కటి పులుసుని అయితేనే వేసుకోవాలి చేపల కూరలోకి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చేసిన చేపల పులుసు ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా ఫైన్గా అయితే మనకు ఉల్లిపాయ టమాటా అనేది వేగిపోయింది. వేగిన దాంట్లో మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేయించేసుకోవాలండి. ఇలా వేగిన ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి మసాలాలో మనం చేసుకున్న గరం మసాలా అనేది కూడా వేసేసుకుని బాగా అనేది కలిపేసుకోవాలండి. బొచ్చు ఎప్పుడు కూడా స్టార్టింగే వేయకూడదు. ఎందుకంటే బొచ్చు అనేది వెంటనే ఒక 5 నిమిషాల్లో ఉడికినట్టు ఉడికిపోతుంది. ఇందులోనే పసుపు కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా పసుపు కూడా వేసేసుకొని మనం ఫైన్గా అయితే కలిపేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి. మేము ఆడించిన కారాలు కాబట్టి మాకు ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇలా అయితే మాకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఆ చేపల్లోకి ఇలా కలిపేసుకొని మొత్తం మసాలా అంతా కలిపేయండి. ఇలా కలిపిన మసాలాలో మనం చింతపండు పులుసు అనేది చిక్కని చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. చాలా చిక్కగా ఉండాలండి. చూడండి నేను వేసినట్లు ఉండాలండి. ఇదంతా మొత్తం అంతా కలిపేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన మసాలా అంతా కలిపేసుకొని నార్మల్ వాటర్ కూడా వేసేసుకోండి. 1 కప్పు నార్మల్ వాటర్ కూడా వేసేసుకొని ఈ పులుసు అనేది బాగా మరగాలండి. మొత్తం ఈ నార్మల్ వాటరు చింతపండు పులుసులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసేసుకుని మనం ఈ పులుసు అనేది బాగా మరిగించుకోవాలి. చేపల పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. మనం చింతపండు పులుసు వేసాం చూడండి, అంతవరకు మరగాలి. ఈ నార్మల్ వాటర్ అంతా మనకి మరిగిపోయి చింతపండు పులుసు వేసాం కదా అంత అయితే మరగాలండి. మూత అనేది పెట్టేసుకుని మనం ఈ పులుసుని మరిగించేసుకోవాలండి. ఈలోగా గుడ్లు సొననైతే ఎలాగా తయారు చేసుకోవాలో మీకైతే చూపించేస్తాను. ఒక పెనంలో ఆయిల్ అనేది వేసుకుని పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా వేయించండి. ఒక ఉల్లిపాయ టమాటా కూడా 1 స్పూన్ అయితే సరిపోతుంది. అందులోనే గరం మసాలా, కారం, పసుపు కూడా వేసుకొని ఈ గుడ్ల శన అనేది వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి గుడ్ల శనలోకి ఈ మసాలా అంతా కారం అంతా వెళ్తుంది. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. వెంటనే ఒక 5 నిమిషాల్లో అయినట్టు అయిపోతుందండి. బాగా ఫ్రై చేసేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుందండి. మేమైతే గుడ్లు శన అని అంటాము. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర కన్నా పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి బాగా ఈక్వల్గా అనేది కలిపేసుకోవాలి. ఇది ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది. దీని పని అయితే అయిపోయిందండి. ఇంకా శన అనేది ఫ్రై చేసేసుకున్నాం, అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి చేపల పులుసు అనేది ఎలా మరిగిందో. మనం చింతపండు నీళ్ళు వేసాం కదా అక్కడ వరకు వచ్చిందండి. ఇంకాస్త మరగాలి.
ఇలా ఉన్నప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి, చింతపండు పులుసు కూడా సరిపోయిందో లేదో చూడండి. అంతా నాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి. కాస్త కొంచెం ఉప్పు అన్నీ తగ్గింది, కొంచెం అయితే వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరిగించేసుకున్నాను. చూడండి చేప పులుసు అనేది ఇంతలా మరగాలండి. ఇలా మరిగిన దాంట్లో చేప ముక్కలు ఒక దాని తర్వాత ఒకటి మనం వేసేసుకొని ఒక 20 నిమిషాలు హైలో పెట్టేసుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఎందుకంటే చేప ముక్కలోకి పులుపు కారం మసాలా అనేది వెళ్ళాలి కదండి. ఈ చేప ముక్కలు అనేది ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం గరిట అనేది పెట్టాలండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తోనే కలపాలి, లేదంటే చేప ముక్క అనేది విరిగిపోతుంది. కొత్తిమీర అనేది వేసుకుని ఈ ముక్కలతో పాటు పులుసును కూడా బాగా అనేది మూత పెట్టుకొని ఉడికించేసుకోండి. చూడండి 5 నిమిషాల తర్వాత నేను మూత అనేది తీసాను. ఎలా మరుగుతుందో చూడండి చేపల పులుసు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో చూస్తూ ఈ చేపల కూరను ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి. నేను వండిన చేపల పులుసు అయితేనే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. చూడండి చేపల కూర అయిపోయిందండి. ఆయిల్ అనేది పైకి తేలింది కదా, మనకి చేపల కూర అనేది అయిపోయింది. ఒక్క చేప ముక్క అయితే కూడా రద్దు అవ్వలేదండి, పీస్గా అనేది రాలేదు. చాలా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఒక చేప ముక్క కూడా పీస్గా అనేది రాలేదు, ఇట్లానే ఉంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఏదైనా ఒక వంటకం కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ఆ వండడానికి ట్రై చేస్తానండి. చూడండి ఆ చేపల పులుసు, ఆ గుడ్లు శన ఎంత బాగుంది అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా చేపల కూర అనేది చల్లబడిపోతేనే బాగుంటుందండి. అలా అన్నం వేసుకుని పక్కన శన వేసుకుని పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తింటే ఉందండి, అన్నంలో కలుపుకుని తింటే ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఈ శనని ఉత్తుగా కూడా తినేవచ్చు. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకొని అలా నోటితో ఒక స్పూన్తో అయితే తినేవచ్చండి, ఒక గిన్నెలో అనేది వేసుకొని. అట్లానే చేపల కూర కూడా జ్యూసీగా భలేగా వచ్చిందండి. చేపల కూర అనేది ఎప్పుడు కూడా చిక్కగానే ఉండాలి. పులుసు చాలా బాగుందండి బాబు. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో చూస్తూ. చూడండి ఎంత జ్యూసీగా భలేగా ఉందండి. ముద్ద పెట్టుకుంటే జర్రమని జారిపోతుంది అంతే. ఉత్తుగా కూడా తినేవచ్చండి గుడ్లెస్ అన్నీ. అందరికీ బాయ్ అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ అండి.